హాయ్ ఫ్రెండ్స్, సగానికంటే ఎక్కువ దూరం వచ్చేసినాము. ఇక్కడ వీడియో లెంత్ పెరిగిపోతుందని సో రెండో వీడియో పార్ట్ 2 టాంటరడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇదల్లా అయితే స్టార్టింగ్లో ఇదల్లా మొత్తానికి తాళ్ళు కట్టిపోతున్నారంట. సో ఉన్నాయి. సో ఈ తాళ్ళు కట్టుకొని ఎక్కాలన్నమాట. చూడ్డానికి మాత్రము మామూలుగా లేదండి, ఫుల్ అడ్వెంచరు, మోస్ట్ వాల్యుబుల్ టైం. అటా జోకులో ఇద్దరు సామి జాగ్రత్త సామి. వా ఇది చూడు, ఇది ధ్వజస్తంభం ఉన్నట్టు ఏర్పడింది. వావ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సామే గో కనిపెడుతుంది సామే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఇటు వరకే సామి ఉండేది. సామే రాలా కూడా సామే. ఓం నమ శివాయ. స్వామి ఇప్పుడుకైతే చాలా లాంగ్ అయితే వచ్చేసినాము. ఫోన్లు కూడా పోవు ఇక్కడ ఇరుకపోయినామంటే. చిన్నగా స్వామి, నిదానం. అదే సెలవు పట్టుకో కొంచెం. స్టైల్లో ఉన్నా నేను సెలవు పట్టుకునే స్టైల్లో ఉన్నానా? ఏమో సామి, ఇంకా అంతా నీ దయ. వాటికనే ఇంకో ఇంకేమన్నా ఉంది అక్కడ? ఏ కావాలా మాకు ఇప్పుడు? బొర్రలన్నీ పర్లేదు ఇప్పుడు నీళ్ళలో. స్వామి ఇది వణుకుతుంది కదా స్వామి, కింద కింద పడితే ఎట్లా ఇది? పెట్టుకో ఇరుసు. వావ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ఇదల్లా ఎట్లా ఉందంటే లొకేషను ఒక నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి పోస్తే ఎట్లుంటుందో అట్లుంది మొత్తానికి అయితే. చూడండి ఒకసారి, టచ్ చేస్తుంటే మటుకు హైలైట్ అసలుకి. ఏదో ఇంకొన్ని ఇచ్చినుందా? ఓం నమ శివాయ. మైండ్ బ్లోయింగ్. మేమైతే సుమారు అంటే ఒక 200 అడుగులు లోపలికి వచ్చింటాము. అబ్బా, అసలుకి బ్రీతింగ్ కూడా అందడంలే. చాలా లాంగ్, అంటే మామూలు లాంగ్ కాదండి ఇది. సో మొత్తానికి అయితే ఇక్కడ వాటర్ ఉన్నాయంట. సో ఓ మై గాడ్, ఇక్కడైతే మొత్తానికి వాటర్ ఉన్నాయి. స్వామి పోంపారి జలపాతం, జల జల జలపాతం నువ్వు. స్వామి ఇక్కడి నుంచి అయితే మొత్తానికి మళ్ళీ పేకైతే ఒక ఫ్లోర్ ఉంది, దాన్ని కూడా ప్రయత్నించాలి ఇప్పుడు. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వాటర్ తాగాల. స్వామి ఇట్లా పట్టుకో స్వామి, కొంచెం అట్లే పట్టుకో, అట్లే పట్టుకో. సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఉన్నాయి, చాలా ప్యూర్ ఉన్నాయి అన్నమాట. మొత్తానికి అయితే 200 అడుగుల దూరంలో వచ్చిన తర్వాత ఇక్కడైతే వాటర్ ఉన్నాయి.
ఇక్కడి నుంచి మళ్ళీ పోవాల పేకి ఫ్లోర్. ఇక్కడ ఒక మిచ్చన్ అయితే వేయడం జరిగింది. మిచ్చన్ వేసినందుకు పోతున్నాం అంతే. సో చాలా జాగ్రత్త ఎక్కాల ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక టెంపరీ వేసినారు. మై గాడ్, ఎట్టుందంటే ఇప్పుడు రాజేష్ స్వామి నువ్వు కష్టమే. అబ్బా స్వామి నువ్వు దీన్ని అక్కడ లేకుంటే చేయని ఎప్పుడు కావాలా నువ్వు? ఏ స్వామి తెగిపోయిందా? మై గాడ్, స్వామి ఇంకా పైకి అయితే వద్దనుకున్నాం, ఎందుకంటే మా ఫ్రెండ్ కాలు జారి కింద ఉన్నాడు. స్వామి ఏం కాలే కదా? ఇటు నుంచి పడినాడు, ఆ పెయి నుంచి ఇక్కడ పడినాడు కిందికి వచ్చి. ఇక్కడ వాటర్ ఉన్నందుకు చాలా మేలు. సో మరి అతి మించిన అడ్వెంచర్ చేయకూడదు. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. స్వామి కింద ఏమన్నా కొట్టుకున్నానా స్వామి? ఏం కాలే కదా ఇప్పటికైతే? అదే స్వామి, వా నిల్లు లేకుంటే కింద బండ స్వామి ఉండేది. ఏం కాలే కదా స్వామి? అదే చెప్పు స్వామి. స్వామి దయచేసి ఎవరైతే ఇటువంటి స్టెంట్లు అయితే చేయకండి. సో పైకి పోవడం జరిగింది, కాకపోతే పైన తాడు స్లిప్ అయ్యి ఆ పై నుంచి కింద నిల్లులు వచ్చి పడిన. నిల్లు ఉన్నందుకు సరిపోయి, కానీ లేదంటే ఇంకా చాలా ఇబ్బంది పడేతోళ్ళు. ఈ వీడియో నువ్వు కింద పడి నిల్లులో పడినప్పుడు తీసిన. ఓహో జాగ్రత్త స్వామి, కాళ్ళు పెట్టుకో, జోట్లో పెట్టుకో. ఫుల్ అయినాయి, హౌస్ఫుల్ మరి ఆడేయకూడదు. మొత్తానికి అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ పరిస్థితి చూడు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ప్రతి ఒక్క సీన్ అడ్వెంచర్లా ఉంటుందమ్మా, చూడండి ఖచ్చితంగా. లైటింగ్ అక్కడక్కడ ఫ్యాన్లు కొంతవరకు మాత్రమే ఉన్నాయి, ఇంకా చూస్తున్నారు. కానీ ఇక్కడ లోపల ఉన్న చూడు తాళ్ళు కానీ మిచ్చన్లు కానీ దయచేసి ఎవరు దాని మీద డిపెండ్ అయ్యి సాహసించొద్దండి. అదొకటైతే బాగా గట్టిగా చెప్తున్నాను, ఎందుకంటే ఇదిగో మా ఫ్రెండ్ సుమారు అంటే 15 అడుగుల హైట్ నుంచి కింద పడినాడు. తాడు దిగిపోయింది. అసలు బై లక్ ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఓ నమ శివాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.